57,000 కోట్ల రూపాయల పనులకు ఆయన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. వారిని కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. మరి కాసేపట్లో ఒక ర్యాలీగా ఆయన అమరావతి ప్రాంగణానికి చేరుకుంటారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ర్యాలీలతో హర్షం వ్యక్తం చేస్తూ రాజధాని ప్రజలు కూడా మోదీకి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాజధానికి భారీగా ప్రజానికమంతా తరలి వస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం మరి కాసేపట్లో ఆవిష్కృతం కాబోతోంది. ఆంధ్రుల ఆశలు అన్నిటికీ కూడా కేంద్రంగా అమరావతి పనులు, పునర్నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. అమరావతిలోని 49,040 కోట్ల రూపాయల పనులకు మోదీ శ్రీకారం చుడతారు. 8,000 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇక నాగాలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్ ను కూడా ప్రారంభిస్తారు. మరి కాసేపట్లో రాష్ట్ర చరిత్రలో ఒక మహోన్నతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ వేడుకను తొలగించేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజానికం, జనం అందరూ కూడా అమరావతి వైపే వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని మంచినీరు, ఆహారంతో పాటు అన్ని వసతులని, సదుపాయాలని కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. రాజధానిలో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్ల కళ సాకారం కాబోతోంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మొత్తంగా అక్కడ చూస్తున్నారు. మనం చూస్తున్నాం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. కూటమికి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. దేశ ప్రధాని గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతి ప్రాంగణానికి, సభా ప్రాంగణానికి బయలుదేరారు. సకల ఏర్పాట్లు పూర్తి చేసింది అధికార యంత్రాంగం. అమరావతిలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. సభా ప్రాంగణం నుంచి ప్రతినిధి పూర్ణ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఓవర్ టు యు. అయితే తరలి వస్తున్న ఇప్పుడు కూడా చాలా మంది అయితే ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. అయితే మొత్తం కూడా వెస్టర్న్ బైపాస్ నుంచి అయితే భారీగా తరలి వస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర నుంచి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, అలాగే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మొత్తం కూడా వెస్టర్న్ బైపాస్ నుంచి పెద్ద సంఖ్యలో దాదాపు వందలాది బస్సులన్నీ కూడా ఇదే మార్గం గుండా అయిపోయినాయి. మొత్తం కూడా పూర్తిగా నిండిపోవడంతో మొత్తం కూడా పరిస్థితి నెలకొని కొంతమంది అయితే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే అంత గొప్ప కార్యక్రమానికి మేము వెళ్ళలేదన్న బాధ కూడా చాలా మందిలో ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ లో మొత్తం కూడా హెల్డప్ అయిపోయి మొత్తం కూడా బస్సులు ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోవడంతో చాలా మంది కూడా నిరాశ్రయ పరిస్థితి అయితే నెలకొంది. కొంతమంది అయితే అసలు సిటీ అవుట్స్కట్స్ లోనే కొన్ని బస్సులు అయితే నిలుపుదల చేశారు పోలీసులు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఫుల్ గా ప్యాకప్ అయ్యే బదులు అక్కడ ఆపేస్తే కొంతమంది ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడుతున్నారు కొంతమంది దెందులూరు నియోజకవర్గం నుంచి, ఏలూరు, దెందులూరు ఇలా ఈ నియోజకవర్గాల నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏలూరు నుంచి వచ్చారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చూస్తే మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం కూడా నిండిపోయింది, వాహనాలు ఇక్కడ రోడ్ల మీద ఉండిపోయిన పరిస్థితి ఉంది. సుమారుగా ఇక్కడ మేము ఏలూరు నుంచి నియోజకవర్గం నుంచి బయలుదేరామండి. మరి ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడ్డేటి రాధాకృష్ణ గారి నాయకత్వంలో, మా డిప్యూటీ మేయర్ వందనాల శ్రీను గారి నాయకత్వంలో 350 పైన బస్సులు ప్రయాణించడం జరిగింది. మేము